నెక్కి 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇది హై నెక్ ఏంటంటే ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ లేదంటే 30 ఇంచ్ ఇక్కడి నుంచి స్ట్రేట్ లైన్ కోసం కదా మేడం. స్ట్రేట్ మేడం మీరు అది డ్రెస్కు చూపించింది ఎలాగా హై నెక్ సేమ్ ఇది కూడా ఇలా తీసుకోవాలి. ఇది మర్చిపోవద్దాం. ఇది ఫ్రంట్కి కదా మేడం. బ్యాక్కి ఫ్రంట్కి రెండింటికి మేడం ఇది ఫ్రంట్కి కదా ఇప్పుడు మీరు చెప్పేది ఫ్రంట్. బ్యాకేనా మేడం? ఇంకా రెండింటికి ఇప్పుడు చెప్తుంది బ్యాక్ అంతా బ్యాక్లోనే అక్కడ తీసుకున్నది ఇక్కడ బ్యాక్ మేడం. అది ప్రిన్సెస్ కట్లో బోర్డ్ నెక్. ఇదే పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్టే మేడం. ఫ్రంట్ అని అడుగుతున్నాను. మీరు చెప్తామన్నారు కదా ఫ్రంట్ అనే కదా, అందులోనే కంటిన్యూ అయిన తర్వాత ఇది ఎలా వేసుకోవాలి, ఎలా గీసుకోవాలి. ఇక దీన్ని 0 నెక్ పెట్టుకోండి, బార్డర్ మొత్తం బ్యాక్ పెట్టుకోండి. 0 నెక్ ఇప్పుడు వస్తున్నాయి కదా, దాన్ని పైపింగ్ వేసుకోండి మేడం. 0 నెక్ అంటే ఇప్పుడు మనం కటింగ్ ఏముండదు అంతే. 0 నెక్ అంటే దాని సిస్టమే వేరు, ఇది ఫాలో అవుతుంది. ఓకే, ఇది వేరు, ఇది నార్మల్గా బోట్ నెక్. 0 నెక్ అంటే ఎగ్జాక్ట్గా ఇలా రావాలి. ఇక్కడ ఏం ముడతలు తిత్తులు ఏమి రాకూడదు. ఇక్కడ రాకూడదు. బాడీ ఫిట్టింగ్ బ్లౌజెస్ చూస్తున్నారు కదా, ఫోటోస్ చూస్తున్నారు కదా, అసలు ఫోన్ ఫాలో అవుతుందా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచే కదా మేడం. 1/2 ఇంచ్ తీసుకోండి. 1/2 లేకపోతే 30 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. 1/2 ఇంచ్ తగ్గవద్దు. అనేది ఉండాలి. ఎందుకంటే కరెక్ట్గా ఆమ్ రౌండ్ నుంచి ఇప్పుడు ఇది ఇంత తీసుకున్న ఆమ్ రౌండ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుద్ది. సరే మేడం. ఇప్పుడు నేను అంతే అడిగావు ఇది పెద్దదైపోదా అని. ఇది మనం క్లోజ్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్లోజ్ అయిపోతుంది. కెపాసిటీ కావాలి దానికోసం. ఇది అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ కంటే 1 mm 2 mm అయినా ఎక్కువ తీసుకోండి, కానీ అదే మేడం కంటే తక్కువ తీసుకోండి. జారుతుంది కదా, కొంచెం ఎక్కువ తీసుకుంటే పర్లేదు అనిపించింది నాకు. ఇప్పుడు 1/2 ఇంచ్ ఉంది కదా మేడం, 1 ఇంచ్ తీసుకుంటే 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, ఏం కాదు. అదే నేను 1/2 ఇంచ్ తీసుకుంటే కొంచెం జారినట్టు అనిపిస్తుంది కదా. జారేది కాదు, ఇది ఫిట్టింగ్. అదే మేడం, కరెక్ట్గా ఇక్కడ ఫిట్టింగ్ అనేది కోసం. ఓకేనా? కట్ చేయనా? కట్ చేయి. ఇది ఎంతమ్మా? నడుము ఎంత? నాది 9.5. 9.5 ఎంత నడుము? టోటల్ 34 4 భాగాలు చేస్తే 8.5 ప్లస్ 1.5 ఖర్చు. ఇప్పుడు 34 మీరు ఇప్పుడు అంతా చాలా మంది ఏం చేశారు తెలుసా? జస్ట్ ఎంత ఉందో అంత కొలుచుకున్నారు. 32 ఉన్నవాళ్ళు 34 ఉన్నవాళ్ళు కొలుచుకున్న దానికి 8 యాడ్ చేశారు. అస్సలు చేయలేదు. నీ నడుమే 30 ఉన్నా, 32 ఉన్నా, 34 ఉన్నా, 36 ఉన్నా, ఎంత ఉన్నా దీనికి 8 ఇంచెస్ అనేది యాడ్ చేయాలి. అర్థమైందా? ఇది ఎంత ఉందో అంత 8 ఇంచెస్ నడాన్ని 32 34 ఇక్కడి నుంచి కలపండి. అంతేగాని చెస్ట్ను కొలుచుకొని చెస్ట్ దానికి మళ్ళీ 8 యాడ్ చేయొద్దు దయచేసి. నడుము దానికి యాడ్ చేయాలి మేడం. 34కి 8 యాడ్ చేయాలి అంతే. అర్థమైందా? ఫోన్లో కూర్చుందని అనుకుంటున్నాను నేను. వేరే నార్మల్ 4 యాడ్ చేసి డీప్ నెక్ మేడం. డీప్ నెక్ 4 3 డాట్స్ ప్లస్ షేప్ బెల్ట్. డీప్ నెక్ 4. దీనికి హై నెక్ విత్ ప్రిన్స్ కట్. అర్థమైంది? కట్ చేస్తున్నాను. సేమ్ ఇలాగైనా ఫోల్డ్ చేసుకోండి, లేదంటే టేప్ అయినా ఫోల్డ్ చేసుకోండి. ఇది కూడా క్లియరా? ఇది క్లియరా? ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ నుంచి 3 ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్. ఇక్కడ నుంచి ఇక్కడ 3, ఇక్కడ నుంచి ఇక్కడ 3, ఇక్కడ నుంచి ఇక్కడ 3 గీసుకొని ఇక్కడ నుంచి. ఓకే. స్కేల్ పెట్టడం నేర్చుకోండి. అంతేగాని ఇలా పెట్టుకొని ఇలా గీసుకున్నారంటే మళ్ళీ వేరే షేప్ వస్తుంది. స్కేల్ ఎలా పెట్టారనేది కావాలంటే ఫోటో తీసుకోండి. అట్లా వస్తే మంచిగా వస్తుంది. స్కేల్ పెట్టేది ఇంపార్టెంట్. ఆ రౌండ్ షేప్ అనేది రావాలి.
అంతే తప్ప మళ్ళీ మీరు ఆ స్కేల్ని రకరకాలుగా పెట్టుకోవద్దు దయచేసి. ఇలా పెట్టుకుందాం మేడం ఈ స్కేల్ ఇట్టే గీసారు మేము ఇలాగే గీస్తాం అంటే కాదు, సరేనా? 16 అంటే బై 2 చేస్తే 8, అది 8. ఇంకా దీంట్లో యాడ్ చేసుకోవడాలు ఏం అవసరం అవసరం లేదు. కరెక్ట్గా మీరు ఆఫ్ నుంచి పట్టాడడం మేడం ఒకవేళ తీసుకుంటే మీరు ఆల్టర్నేట్కి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెంచినా పర్వాలేదు, అంటే పెంచుకున్నా ఓకే కానీ తక్కువ తగ్గించాలి. తగ్గచ్చు, హాఫ్ ఇంచ్ పెంచుకున్నా పర్వాలేదు, ఏం కాదు. కిందికి మేడం మళ్ళీ కింద తర్వాత చూద్దాం. పేపర్ దాని మీద గీసుకొని వేస్తావా, డిజైన్ వేస్తావా? అంటే జస్ట్ ఇట్లా డ్రాప్ పేపర్ మీద వేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు ఆ డ్రాప్ అన్న 3 ఇంచెస్ వస్తుంది మేడం, ఇంకొంచెం కిందికి తీసుకోవచ్చా? ఏది? ఇదా? ఇక్కడ డ్రాప్ షేప్ అన్నది తీసుకోవచ్చు. 2 ఇంచెస్ అంటే అంటే ఇక్కడ మధ్యలో ఇట్లా గ్యాప్ ఉంటుందా మేడం? నీ నెక్ డీప్ ఉంటుందా? 10 ఇంచెస్ 9 ఇంచెస్ అక్కడ మార్కింగ్ ఓకే చేసి దాంట్లో మనం ఆ షేప్ ప్లేస్లోనే తీసుకోవాలి తప్ప నీకు నచ్చిన ఇష్టం ఉన్నట్టు ప్లేస్లో తీసుకోవద్దు. వెళ్ళొద్దు. ఒక గీత ఉంది కదా మనకి, అవును. అక్కడికే రావాలని అక్కడికే మీరు చేయండి. చూసారా షేప్ ఇక్కడికి కొంచెం క్రాస్ వచ్చింది. ఇది ఒక్కటే హై నెక్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా రాలేదు అంటే నేను ఎక్కడ మిస్టేక్ చేశానని ఒక క్షణం ఆలోచన చేయండి. 1 నుంచి అర్థమైందా? ఈ న్యాచెస్ అనేది అస్సలు ఇవ్వడం లేదు ఎందుకో ఏమి మరి. ఇది కరెక్ట్గా ఇక్కడే స్టిచ్చింగ్ అనేది రావాలమ్మా. మీరు ఫ్రంట్లు కుట్టాక ఇది పోతున్నాయి కూడా. ఇది ఇలా ఉందంటే మళ్ళీ ఇటు గీసుకోండి చాలు, ఇంక మళ్ళీ ఫ్రంట్ గీసే పని లేదు. మళ్ళీ ఫ్రంట్ జోల్లో కూడా మళ్ళీ 1.5 పెట్టు. మనం మళ్ళీ పెంచుతున్నామా, అది లెక్కలోకి రాదు. అది అర్థమైందా? డాట్స్ పడుతున్నామా, జస్ట్ ఇవి 2 వైపులు ఇలా గీసుకోండి చాలు. ఇలా గీసుకుంటే బ్యాక్ ఫ్రంట్ అటాచ్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, బ్యాక్ దానికి ఫ్రంట్ దానికి అటాచ్ అయ్యేది. తెలుసా తెలీదా? తెలుసు మేడం. ఇది ఒకటి గీసుకుంటే చాలు, ఇంకా కరెక్ట్గా అక్కడికే ఫిట్టింగ్ అనేది వస్తుంది. లూజ్ వచ్చింది టైట్ వచ్చింది రాదు. ఇంకా మీరు కరెక్ట్గా నడుంపంగా తీసుకున్నారు అంటే లూజ్ టైట్ అనేది వచ్చేది కరెక్టే లేదు. ఇంకా నేను కచ్చకలు పెట్టుకున్నాయి ఇవి పోయినాయి మేడం, అట్లా నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. అది అలాంటివి జరిగితేనే అంటే ఇది దీని అండ్ ఇది కరెక్ట్గా అక్కడికే లైన్ రావాలి. తను కూడా అలా పట్టట్లేదు శ్రీవారికి. నువ్వు ఇది అంటే మామూలుగా కుట్టేస్తున్నా పట్టేస్తున్నా చేసేది. ఇది అందరూ మిస్ చేశారు, మీరు ఒక్కలే కాదు, ప్రతి ఒక్కరూ మిస్ కుట్ట చేశారు. మేడం ఇంకొకటి ఇది కుట్టేటప్పుడు ఇది కంపల్సరీ ఉంచుకోవాల్సింది. ఇలా ఏమ్మా కరెక్ట్గా ఇక్కడే స్టిచ్చింగ్ అనేది రావాలి మన ఫ్రంట్కి బ్యాక్. ఇప్పుడు ఇది ఎలా గీసుకోవాలి ఏంటి అని స్ట్రేట్ అలా తీసుకోవాలి. ఇది మీరు ఒకటి డిసైడ్ అవ్వాలి, ఫ్రంట్ హుక్క బ్యాక్ హుక్క అనేది ఒకటి డిసైడ్ అవ్వాలి. బ్యాక్ హుక్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి, ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ ఓపెనే కాబట్టి మనకి ఏది ఓపెన్ పెట్టుకోవాలా మన సైడ్ ఈ ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టు. బ్యాకా ఫ్రంటా ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. బ్యాక్ కట్ చేసుకున్నాక కదా. మీరు ఒక బ్లౌజ్ కుడుతున్నాను అనుకున్నా కానీ ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటారా బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటారా అనేది డిసైడ్ అవ్వాలి. ఎవరు అడిగారు బ్యాక్ హుక్ పెట్టుకుంటాను అనేసి. బ్యాక్ హుక్ పెట్టుకుంటాను అన్నప్పుడు మీరు బ్యాక్ ఇలా వేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ అటువైపు వేసుకోవాలి. అప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మేడం. ఒకవేళ బ్యాక్ హుక్స్ పెట్టాలి అంటే ఎక్స్ట్రా తీసుకునేది ఏమి ఉండదు. అది ఎలా ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ ఇది చెప్తాను. దీన్ని బట్టి బ్యాక్ ఇది ఇలాగే గీసుకోవాలి. ఇదే క్రాస్ చేయడానికి లేదు. ఇది ప్రిన్సెస్ కట్ స్ట్రైట్ ఉంటుంది. సరిపోలేదమ్మా, ఏమన్నా మీటర్ తేలేదు. మీటర్ క్లాత్ మేడం అది మీటర్ ఎక్కడ ఉంది? ఇది పన్న చిన్న వస్తున్నాయి మేడం. ఇది ఇంకొక అసలు చెప్పాలంటే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ పెంచాలి. ఏంటిది? ఉక్కు పట్టి ఉక్కు పట్టి కాదు. ఇలా పెంచాలి.
ఇది ప్రిన్సెస్ కట్కి మాత్రమే, నార్మల్ బ్లౌజ్ మళ్ళీ చెప్పలేదు. తీసుకొని కట్ చేసేవారు. చెప్పలేదు. మళ్ళీ నార్మల్ బ్లౌజ్లో కూడా ఉక్కు పట్టి కాదా పట్టికి మేడం చెప్పారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ కాకండి, గుర్తుపెట్టుకోండి. ప్రిన్సెస్ కట్లో మాత్రమే మీరు హాఫ్ ఇంచు పెంచుకోవాలి. చూడు ఇక్కడ లేదు. వేరే క్లాత్ హ్యాండ్స్కి వేరే వేస్తాను లేదు మేడం, ఇది మరి కిందకి పెట్టి కట్ చేసేయండి. అట్లా చేయి. మీటర్ ఉందంటుంది, అందుకని చూపిస్తుంది. 92 కొంచెం తక్కువ ఉంది. మీటర్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? అంటే పీస్ తీసుకొచ్చినావా దానిలో తెలియదా? లేదు పీస్ పీస్ తక్కువ వస్తుంది. ఇది ఇది కానీ ఉండుంటే నాకు హ్యాండ్స్ హ్యాపీగా వచ్చింది. అవును, ఇది వేసేయండి, కిందకి వేసేయండి. ఉన్న హ్యాండ్స్కి పీస్ వేరే ఏదైనా ఇస్తే వేస్తాను చేస్తాను. అది క్లాత్ తెచ్చేసుకో వేసుకో. ఏది చేయట్లా ఆడుకుంటున్నాం కొన్నాం, ఇటు ఎక్కడి నుంచి వెళ్ళి చూస్తుంది. ఇది ఉందా? ఇలా తీసుకోండి. హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి. ఓన్లీ ప్రిన్సెస్ కట్లోనేనమ్మా. ఫ్రంట్ పెంచిరా? ఫ్రంట్ హాఫ్ ఇంచ్ పెంచు. అంటే ఎక్స్ట్రా అయ్యకుండా దీంతో వేసేస్తారు. సరిగ్గా లేకపోతే కింద మీద జరుగుతూ ఉంటుంది కదా, అందుకని ముందుగానే ఇలా గీసి ఆ పెన్షన్ ఫస్ట్ లైన్ ఖర్చు. ఎక్స్ట్రా ఖర్చు. ఇది బోట్ నెక్. ఇది వేసే పద్ధతి అయితే ఇలా వేసుకోవాలి. కాకపోతే ఫ్రంట్లో అనేది లూజ్ వస్తుంది. ఆ లూజ్ రాకుండా ఉండడం కోసమే ఇది ఉంది కదా, ఇప్పుడు మనం గీసుకొని ఉక్కు పట్టి కాజా పట్టి లైన్ నుంచి 1 ఇంచ్ అనేది బయటికి రావాలి. బయటికి బయట ఇదే పెద్ద మెయిన్ సీక్రెట్, ఇది తెలుసా? టాప్ సీక్రెట్ ఇది. ఎక్కడికి ఉంది? దగ్గర దగ్గర 1 ఇంచ్ బయట. అది మీరు గీసిన దగ్గర నుంచి బయటికి మొత్తం 1 ఇంచ్ ఉండాలి బయటికి. మళ్ళీ ఇది ఈక్వల్గా సేమ్ ఇక్కడ లైన్. అంటే ఇది కొంచెం క్రాస్ జరిపిరా? ఓన్లీ ఫ్రంట్ నెక్ దగ్గర మాత్రమే. మళ్ళీ సేమ్ యాస్టెస్. ఇది లూజ్ అనేది రాదు. మీరు ఎవరైనా సరే నార్మల్గా పెట్టి కుట్టేయండి, ఇలా ఒకటి కుట్టండి. దీనికి డిఫరెంట్ తెలుస్తుంది. లూజ్ స్ట్రైట్గా పెడతాను, కొంచెం క్రాస్. అదే చెప్తున్నాను మేడం. 1 ఇంచు బయటకు పెడితే మనకు నెక్ లూజ్ రాకుండా ఉంటుంది అంటుంది. లూజ్ అనేది రాకుండా ఉంటాం. ఇది ఎలా ఉంది సేమ్, ఇది ఎలా ఉంది, ఇది మనం ఉక్కు పట్టి కాదా పెట్టి పెంచుకున్నాం కదా, అది నార్మల్గా పెట్టి ఒకటి కుట్టండి, ఇలా పెట్టి ఒకటి కుట్టండి, 2 కుట్టండి ప్రస్తుతానికి. బోట్ని దీనికి డిఫరెంట్ తెలుసు. ఏం అవసరం లేదు మేడం, మీరు చెప్పి ఫాలో అయిపోతుంది, మాకు అది అవసరం లేదంటే డిఫరెంట్ తెలియాలి అంటే కంపల్సరీ అది ఒక టేస్ట్ చేయాలి. అది టేస్ట్ చేసాక ఇది టేస్ట్ చేయాలి. ఫస్ట్ అది పెట్టేసుకోండి, తర్వాత ఇది. ఫస్ట్ స్ట్రైట్గా పెట్టేస్తాను. ఇలా మేడం 1 ఇంచ్ కాకుండా స్ట్రైట్గా పెట్టేసుకొని తర్వాత నేను మటుకు ఇలా పెట్టుకున్నా, మీరు స్ట్రైట్ పెట్టుకుని కుట్టండి. ఒకటి స్ట్రైట్, ఒకటి ఇట్లా. జస్ట్ గీసే. ఫ్రంట్లో 3 అవసరం లేదు, 4 కావాలి ఫ్రంట్లో. ఓకే, ఫ్రంట్లో 4, బ్యాక్లో 3. బ్యాక్ 3 చెప్పాను కదా, Neck బ్యాక్ కి. నెక్కే. ఇది నాకు ఇంకా 1 ఇంచ్ నేను డౌన్ చేసుకుంటాను. 4 తీసుకున్నాక మళ్ళీ 1 ఇంచు డౌన్ తీసుకుంటాం. 4 బ్యాక్ నెక్ 3 కదా. నెక్ మనము ఇది 3, దానికి 1 ఇంచ్. 1 ఇంచ్. 4. మాకు ఇలా లైన్ రాదు కదా మేడం, మేము బాక్స్ పట్టుకొని అలా గీసుకోవాలా? తీసేస్తాను. ఇప్పుడు ఇంతవరకు
వరకు మీరు గీసుకున్నారు కదా, మీరు ఏం చేస్తారంటే ప్రిన్సెస్ కట్. చాలామంది నేను చూసాను ప్రిన్సెస్ కట్లోని బ్లౌజు ఇలా అంటే పైకి ఇలా వచ్చేస్తుంటుంది. అంటే బూటకి కుట్టినవి కావు, మామూలుగా బయట కుట్టిన అలా ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ పెంచుకోవాలి, ఇక్కడ 1 ఇంచ్ అలా రాకుండా ఉండడం కోసం కిందకి 1 ఇంచ్ పెంచుకొని ఇందులో కలిపేయాలి. స్టెప్ బై స్టెప్ ఏది మర్చిపోవద్దు. నార్మల్ బ్లౌజ్కి ఇటు కలిపినట్టు అటు కలుపుకోవాలి మేడం. అటు హాఫ్ ఇంచ్ కలుపుకుంటాం కదా, అట్లా ఇటు కింద కలుపుకోవాలి. ఏంటి నెక్ వైపు తీసుకున్నాను నేను 1 ఇంచ్ డౌన్కి తీసుకొని కరెక్ట్గా అక్కడ కలిపేసాను. బ్యాక్ ఇదేమి తగ్గల పెరగల, అర్థమైందిగా, పెరిగింది ఓన్లీ ఇక్కడ కింద పార్ట్ వరకు. 1 ఇంచ్. ఓకే, తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ లైన్ గీసుకోమన్నాను కదా స్టిచ్చింగ్ లైన్. ఇది కూడా 1/2 ఇంచే పడుతున్నారు చాలామంది, 1/2 ఇంచ్ ఎవ్వరూ పట్టడం లేదు. ఫస్ట్ నేను అంటే స్ట్రైటా మేడం? ఏంటమ్మా షోల్డర్ ఒక లైన్ అంటున్నాను. స్ట్రేట్గానే కదా నువ్వు అటాచ్ చేస్తావు, క్రాస్ తీసి అంటే దానికి క్రాస్ తీసారు కదా, దీనికి క్రాస్ తీయరా అని. దేని క్రాస్? మేడం బ్యాక్ దానికి హాఫ్ ఇంచ్ తీసారు కదా మేడం. నేను కుట్టు 1 తీసారు మేడం, దీన్ని కూడా అలా తీస్తున్నాను. స్టిచ్చింగ్కే ఓకే, స్టిచ్చింగ్ లైన్ గీసాను మీకు. ఇప్పుడు నేను చెస్ట్ పాయింట్ అనేది తీయాలి కదమ్మా, అవును. దానికోసం నేను మీకు అర్థం అవ్వాలని గీసింది. ఈ లైన్లోనే ముట్టు వస్తుంది. ఎంత తీసుకున్నాడు? హాఫ్ ఇంచ్. జస్ట్ ఇట్లా స్ట్రేట్ లైన్ లాగా కాకుండా లైన్ తీసాడు. డీప్ లైన్ అంటే హాఫ్ తీసుకొని మళ్ళీ దాని అలా చేయలేదు. ఇది ఫస్ట్ మనం ఆల్రెడీ గీసుకున్నాము, ఇది ఎలా ఉంది అలా గీసామా. ఇది ఇక్కడ మనం షోల్డర్ టచింగ్ చేద్దామా, షోల్డర్ టచింగ్ చేసింది మాత్రమే గీసాను నేను. అంతే, ఇదేదో పెద్ద జిమ్మికలో దీని గురించి ఎక్కువ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ముందు పెంచారు కాబట్టి ఇప్పుడు ఇది మాకు స్ట్రైట్ కనిపిస్తుందా? ఇది కొంచెం క్రాస్ కనిపించట్లేదు. కనిపించదు. మీరు నార్మల్ బ్లౌజ్ గీసుకున్నారు అనుకో, నెక్ నుంచి ఎలా గీసుకున్నారు అనుకో కనిపిస్తుంది. అది అది కొంచెం క్రాస్ ఉంటుంది కదా మేడం, అది కనిపిస్తుంది. ఇదమ్మా, ఇది ముందు పెంచాను కాబట్టి అదే అంటున్నా నేను, ఇక్కడ పెంచారు కాబట్టి ఇది మనకి స్ట్రైట్ వస్తుంది కదా అనేసి. అంటే కట్ చేసిన తర్వాత సేమ్ అట్లా గీస్తారు కదా, ఇది హాఫ్ ఇంచ్ కట్ చేస్తారు కదా. ఏ ఆఫీస్ మేడం ఫస్ట్ దానికి కట్ చేసి ఫస్ట్ నేను ఇక్కడ సేమ్ అట్లే మార్క్ చేశారు. ఇక్కడికే జాయిన్ చేయాలా? దీన్ని కూడా ఒక స్ట్రేట్ లైన్ లాగా ఇట్లా కాదా? అది కొంతమందికి ఫస్ట్ ఇలా ఉందమ్మా, దీనికి 1 పెంచు, దాన్ని అలా కలిపేది. కలిపేశారు. ఇంకా ప్రిన్సెస్లోకి వెళ్ళలేదు ఇందులో. నేను డౌట్ ఇక డౌట్స్ ఏంటి ఇందులో? ఏం లేదు మేడం. అర్థమైందా? ఇది స్టిచ్చింగ్ గురించి అంటే అంతే. ఇది లైనింగ్ షోల్డర్ ఇట్లా పట్టుకుంటాం కదా, అది కుట్టడానికి మాత్రమే లైన్. ఇందులో క్రాస్ కట్ చేశారు, నార్మల్ డీప్ నెక్ కట్ చేసినప్పుడు మళ్ళీ దీనికి ఫ్రంట్లో ఏమైనా గీసారా? మరి దీని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మీరు ఇప్పుడు లైన్ కొట్టే వరకు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అని అన్నారు కానీ నాకు అది తొందరగా వెలగలేదు మేడం, నేను అట్లా అడిగాను అంతే. వేసే ప్లేసు అని గీత గీసాను అంతే. నేను తర్వాత అర్థమయ్యి గమ్మున ఉన్నాను. అంటే అదొకటే నువ్వు గమ్మున ఉండలేదు, అక్కడ క్రాస్ ఎందుకు లేదు, అందులో క్రాస్ కనబడలేదు, రెండు వచ్చినాయి అక్కడ. అదే క్లాస్ ఎందుకు లేదంటుంది. లేదు, చిన్న దాంట్లోనే ఎన్ని రౌండ్స్ ఉన్నాయి. ఈ మేడం ఇంకా 2 చెప్పేమన్నా చాలా 2 ఫోల్డ్ చెప్పేటాను చూసావా. ఇది జస్ట్ మనం ఇది ఎలా ఉందో అలా గీసుకుందాం. చెస్ట్ పాయింట్ తీసుకోవాలి కదా, కరెక్ట్గా ఆ పాయింట్ తీసుకోవాలి కదా. దానికోసం ముందుగానే స్టిచ్చింగ్ లైన్ తీసేసాను నేను. మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటే మళ్ళీ హాఫ్ ఇంచ్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను అసలే చెప్పేశాను 9.5 10 అనేసి. ఎవరైనా చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకున్నాం. వచ్చినాయి, కరెక్ట్గా వచ్చినాయి. అది కరెక్టే ఉంది. మీరు చెక్ చేయలేదు. తనకి 9 వచ్చింది కదా. షోల్డర్ ఒకటే చెక్ చేసాం మేడం. మేడం నాకు 9.5 వచ్చింది మేడం. 34 పెట్టుకోవాలా? అందులో కూడా 1 అట్లా సరి సంఖ్యలో పెట్టుకోవాలన్నారు కదా, క్రాస్ బ్లౌజ్కి. పాయింట్ ఏ పాయింట్? ఏ పాయింట్? నిప్పెల్. టచ్ అయ్యో వీడియో ఆపు. 10 వచ్చిందా లేదా? బ్లౌజ్లో అవన్నీ చెప్తారు. ఓకే.
నైనే పెట్టుకున్నాం మేడం. ఈ సైజ్కి ఈ సైజ్కి అని అని చెప్పారు. చెప్పేసారు కదా అబ్బాయి వచ్చిన చెక్ చేస్తున్నారా మేడం నాకు 10.5 వచ్చింది మేడం. చేయాల్సిన పని అంటే షోల్డర్ చెక్ చేసుకున్నాం మేడం. షోల్డర్స్ అయితే చెక్ చేసాం మేడం అందరం. అదొక్కటే చేస్తారు, చేయాల్సిన చెస్ట్ పాయింట్ చేయలేదు అసలు. మేడం చూడండి నైనే పెట్టుకున్నాం మేడం ఇట్లా. వచ్చిందా అది టచ్ అవుతుంది, అది చూసుకోండి. అది అదే చెస్ట్ పాయింట్, అది మెయిన్ పాయింట్. అది రావాలంటే అది తీయాలి కదా, మళ్ళీ మళ్ళీ అది హాఫ్ ఇంచ్ పోతుంది కదా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ పాయింట్ పోతే ఎగిరిపోద్దని ముందుగానే ఇది పాయింట్ మెన్షన్ చేసి చెప్పిందమ్మా. నాది 10.5 వస్తే 10.5 వస్తుంది నీకు. నీకు అందరికీ నైనే 12 వచ్చిందా? ఏ కాదు అది షేప్ మేడం చూడండి, నీది డౌన్ కి అయిపోయింది. మేడం షేప్ అనేది కదా. 9 ఉంది. 9 రాదు. మేడం 10.5 టేప్ పైకి వెళ్ళిపోయింది. ఇదిగో పైకి ఇక్కడికి 10.5 12 చూపించాం మరి. అంటే తను షేప్ బ్లౌజ్ అలా ఉంది కదా, ఇంకా అదే ఫార్మెట్లో 5, 6 ఎలాగో అలాగే సైడ్. ఇప్పుడు తను 10.5 అంటుంది స్వాతి. జస్ట్ మామూలుగా రఫ్గా ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ వేస్తామో, ఇక్కడి నుంచి కాదు, ఎక్కడైతే స్టిచ్చింగ్ వేస్తామో అక్కడి నుంచి 10.5కి చిన్న చుక్క పెట్టుకోండి. తర్వాత ఈ స్టిచ్చింగ్ కి మధ్యలో పెట్టాలా, నెక్ లైన్ దగ్గర నుంచేనా? ఇక్కడికే కదా మనం ఇప్పుడు పెట్టింది. ఎక్కడ నుంచి స్టిచ్చింగ్ నుంచి మధ్యలో లైన్ అని కాదు, మామూలుగా ఇక్కడ నుంచి నేను 10.5కి ఒక్క చుక్క పెట్టాను అంతే. ఆ చుక్క పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి. ఈ ప్లస్ పాయింట్ కింద ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఉండాలి. 4 ఎవరికి ఉండాలి, 3.5 ఎవరికి ఉండాలి అనేది చెప్తాను. మీదేం లేదు చెప్పింది. 3.5 26 నుంచి చిన్న సైజు 30 లోపు ఉన్న వాళ్ళకి 3.5. 26 నుంచి 30 లోపు ఉంటే 3.5. 30 నుంచి ఒక 36 దాకా 30 నుంచి 32 నుంచి 30 to 36. 36 దాకా ఎంత 4 36 అబౌవ్ ఉంటే 4 అంట. 38 నుంచి హలో 38 to 48 4 అంట. అంటే వాళ్ళ హెవీ కరెక్ట్గా ఈ ప్లేస్, ఈ చెస్ట్ ప్లేస్ నుంచి ఇలా రావాలి. ఇక్కడ ఈ గ్యాప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదే నేను చెప్పేసాను. ఏ సైజులకు ఎవరికి అక్కడ మళ్ళీ చెకింగ్ చేసుకుంటాను, చేసుకోండి. ఇలా చేసుకుంటే టైం కూడా అవుతుంది. ఇప్పుడు ఫిక్సింగ్ ఓకే దన్నా ఇది అర్థమైంది. ఈ ప్లస్ ఏం లేదా మేడం ఇంకా అంటే మార్కింగ్ అంతే. చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ ఎక్కడ వచ్చిందో అక్కడ నుండి వెడల్పుకి 4 కి మార్క్ చేసుకోవాలి. అది పాయింట్ నుంచి 4 అన్నట్టు పెట్టింది. ఓకేనా? పాయింట్లో ప్రెస్ ఇది ఉంది కదా, మనం గీసుకుంటాం కదా అని ఫస్ట్ మళ్ళీ లోతు చెప్పాలి కదా లేదా. ఇది 1 ఇంచ్ లోతు ఉండాలి. 1 ఇంచ్ లోతు అనేది ఉండాలి. ఇంతకుముందు 1.2 తీసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మొత్తం డెలివర్ చేయాలి. 1.2 అనేది బ్యాక్ ఆర్మ్ రౌండ్లో తీసుకుంది. ఇది సేమ్ పెట్టిన తర్వాత ఫ్రంట్ లోతు 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ కాదు 1 ఇంచ్ తీసుకోండి. అంటే ఇది 1 నుంచి 1 తీసుకుని మళ్ళీ ఇందులోనే 1 చందన నడుపుకేమో రాయి అదే అందుకే వాళ్ళ కోసం కూర్చోపెట్టడం. అలాగే ఇది కూడా గీసుకొని 1 ఇంచ్ గీసుకొని ఆర్మ్ రౌండ్ క్లియరా? కింది నుంచి కాదు. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ పెంచాలి. అక్కడ గీత షోల్డర్ దగ్గర అది స్టిచ్ అన్నట్టు. ఇక్కడ లైట్ బయట లైట్ కనిపిస్తుంది కదా. ఇదా ఆ డ్రాయింగ్ వేరేనే ఇది బ్యాక్ పార్ట్ అబ్బా. ఇది బ్యాక్ పార్ట్ మార్క్ అది. ఓకే. గీసుకొని దాంట్లో 1 ఇంచ్ తీసుకో. ఇది ఉంది కదా,
ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర స్కేల్ ఇలా పెట్టాలి. ఎక్కడ ఇది ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మనం ఎలా దిగుతుంది అలా ఇలా స్కేల్ ఒక్క నిమిషం ఒక్కసారి ఇక్కడ నుంచి ఇలా ఈ కాలం నుంచి డౌన్కి, పైకి కాదు, పైకి వచ్చినా నో ప్రాబ్లం, డౌన్కి వచ్చినా నో ప్రాబ్లం. ఇలా పెట్టాం. పెట్టిన తర్వాత మనం 4 తీసుకున్నాం కదా, ఫస్ట్ వినండి, తర్వాత క్వశ్చన్ తర్వాత ఎదురు. చాలా లేట్ అయిపోతుంది మధ్యలో క్వశ్చన్స్ చేయడం వల్ల. ఇక్కడ నుంచి 4 ఉంది కదా, ఇక్కడ నుంచి 4, ఇక్కడ నుంచి 4 కదా, 4 ఫస్ట్ ఇలా లైన్ కొట్టేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 1.8, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్. ఇది ఉంది కదా, ఇది ఏ స్కేల్స్ పెట్టకూడదు, చేతితోటే మనం చేయాల్సింది. ఈ పాయింట్ షేప్ అనేది రావాలి. ఓకే, ఇది ఉంది కదా, ఇది ఆపోజిట్ ఇలా పెట్టాలి. ఇక్కడ నుంచి ఇలా అంటే అది స్కేల్తో కొట్టుకోవచ్చా? ఇది స్కేల్తో కొట్టుకో. ఇది మటుకు నాకు ఈ కప్ షేప్ అనేది రావాలి, హాఫ్ రౌండ్ ఇలా రావాలి. ఇది 1.9 షేప్ వస్తుంది, షేప్ కనిపిస్తుంది. పిచ్చి షేప్ అటు 1 నుంచి ఇటు 1.8 కదా మేడం. పైన పిచ్చి షేప్లు గీక ముందు ఫస్ట్ చిన్న స్టెప్స్ గీసుకోండి, డాట్స్ పెట్టుకోండి. అది నేను చూసిన తర్వాత ఓకే చేస్తుంది, షేప్ గీకేసి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా కరెక్ట్గా గీయలేరు, ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. రాలేదని డీల్ అయిపోలేదు దగ్గర షేప్ మెయిన్ ఇంపార్టెన్స్. ఎవరికైనా ఇప్పుడు చిన్న వాళ్ళకైనా పెద్ద ఎవరికైనా follow 1.8 ఈ 1 అయినా ఎక్కడికైతే చూడు షేప్లో పోయింది అంటే ఇది ఆపోజిట్ అటాచింగ్ చేసుకున్నప్పుడు అలాగ అవుతూ ఉంటుంది. ఇది ఉంది కదా, ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మనం పెంచుకున్న నార్మల్ బ్లౌజ్లో ఇది 1 ఇంచ్ పెంచుకోవాలి. ఎందుకు అంటే ఇది కటింగ్ అయిపోతే స్టిచ్చింగ్ చేసి కుడతాం కదా కలిపి, దానికోసం 1 ఇంచ్. మరి ఇది కూడా కట్ చేస్తాం, దీనికి కుడతాం కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచు, ఇది ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ 1 అక్కడ డ్రెస్ వేరే వేస్తావా? అర్థమైందా? ఇదే అర్థమైందా? ఓకే, కట్ చేయొచ్చా చెప్తారా? అయినా కూడా పిచ్చి డౌట్లు వస్తాయి. చెస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్, అది చూసారు షేప్. ఈ స్నోఫ్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తారో, ఒక బ్లౌజ్ కుట్టారు లింగ్లెట్గా, 2 లైనింగ్ కుట్టారు, అయిపోయింది. నేను అందులో కన్ఫర్మ్ లేదు, ఫినిషింగ్ లేదు, ఫిట్టింగు లేదు, ఎవరిది లేదు. అబ్బాయి ఎవరు కూడా సూపర్ కుట్టానికి కింద కొంచెం బెటర్గా వచ్చింది, బాగా వచ్చింది. మామూలుగా ప్లెయిన్లో లైనింగ్లో చూపించలేదు అలా, అది కూడా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలంటే కొంచెం మంచి. తర్వాత దీంట్లోకి వెళ్ళాలి అసలు చెప్పాలంటే, అదే క్లారిటీ లేదు, ఇందులో దూకిసాము. టైం లేదు కదా మేడం. అందుకే ఇంకా నేను దూక్కుంటూనే అయిపోతాను, ఇంకా నాకు టైం దగ్గర పడిపోయింది. షర్ట్కి కుర్తాకి ఎంచుకోవాలంటే చూసుకోండి. లైనింగ్ నేను మండే వేసుకొస్తాను మేడం, మళ్ళీ ఎగ్జామ్ కూడా మళ్ళీ ఎగ్జామ్ మధ్యలో ఎగ్జామ్ ఎప్పుడు మేడం వేసుకొస్తాను. నేను అయిపోతుండే, నేను 20 లోపలే పెట్టేయండి మేడం. సాయంత్రం 5కి 7:30కి వచ్చింది. ఇగో అలవాట్ల పొలపడి ఇది కట్ చేసేదాన్ని నేను చేశాను, అది చేసినైతే పట్టుకుని కూర్చున్నాను, అది నాదే కాబట్టి సరిపోయింది. ఇది కట్ చేయొద్దమ్మా, ఇది కట్ చేయదు, ఓన్లీ ఇదే కట్ చేయాలి. అది ఎప్పుడు కట్ చేయాలో చెప్తాను నేను. అది కట్ చేయకుండా మనం ఈ బ్యాగ్ మనం కట్ చేసిందే, బ్యాగ్ దానికే మార్క్ చేసుకోవాలి. ఇది బోర్డు మీద చెప్తే అర్థమవుతుందా? కాదు మేడం, అందుకే 1,00,000 డౌట్లు వస్తాయి. అందుకే ఇలా చేసి ఇది ఉందా, ఈ
ఇప్పుడు ఇది ఉంది, ఇది 1, ఇది 1, ఇది యారో మార్క్ ఇలా పెట్టుకోండి. పి అంటే పైన, కే అంటే కింద రాసుకున్నామా దయచేసి. కుట్టేటప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత ఏ పీస్ ఏటు ఏ షేప్ పెట్టాయి అన్నది తెలియదు. పిచ్చెక్కిచ్చారు నన్ను మామూలుగా కాదు, అందుకే నేను జాగ్రత్త. అర్థమైందా? ఇది 1 ఏంటి మేడం? ఇది 2, ఇది 2, ఇది పైన, ఇది కింద, ఇది కిందకే రావాలి. కే అంటే కిందకే రావాలి, టీ అంటే పైకే వెళ్ళాలి. 2కి 2 మ్యాచ్ అవ్వాలి, 1కి 1 మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? 1 అంటే ఇది 1 పీస్, 2 ఈ 1కి ఈ పీస్ ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తాను. 1కి 1 మ్యాచ్ చేయండి, 2కి 2గా మ్యాచ్ చేయండి. ఇలా ఎవరైతే పి అంటే అది పైకి వెళ్ళాలి, తీసి కింద వేసా కనుక వేసారు చేశారు. అందుకే నేను చెప్తాను. అసలే మీరు చాలా క్లవర్స్ అసలే. అది నా భయం. అందుకే మేడం మీరు అలా చెప్పగానే ఇట్లా పట్టిస్తున్నాను. ఇది మ్యాచ్, ఇది కంపల్సరీ ఈ మ్యాచ్ మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ కుట్టుకున్నాక 10.5 దగ్గర ఇది ఇలా అందుకే 1కి మ్యాచ్ అవ్వాలి, పి అనేది పైకి వెళ్ళాలని చెప్పా. ఇది ఏంటంటే అటాచింగ్ చేసిన తర్వాత మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి. మర్చిపోయి అటాచింగ్ చేసారంటే నాకు సంబంధం లేదు, నేను దానికి బాధ్యురాలు కాదు. ఓకేనా? ఇది దీనికి అటాచింగ్ చేసుకుంటారు కదా, అటాచింగ్ చేసుకున్న తర్వాత ఈ లోత్ అనేది అప్పుడు తీసుకుంటాం. లోత్ అనేది అప్పుడు కట్ చేయాలి. ఎందుకంటే కిందకి మీదకి జిమ్మికలు చేస్తారు మీరు. ఇప్పుడే నేను తీసానంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకని 1 ఇంచ్ నేను కూడా ఇప్పటికీ నేను అటాచింగ్ చేసిన తర్వాత లోత్ తీసుకుంటా. అదే బెస్ట్, అదే సుఖం కూడా. ఎందుకంటే ఇది అటాచింగ్ చేసే ఈ మ్యాచ్ మ్యాచ్ అవ్వాలి మళ్ళీ కుట్టేటప్పుడు. అంతేనా? అయిపోయింది. దీనికి హ్యాండ్స్ తెలుసు కదా, ఇంకా షేప్ బెల్ట్ గిల్ బెల్ట్ ఏమి ఉండదు మేడం మీకు అటాచింగ్ ఇలా చేసుకో. ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇలా తోసేస్తున్నారు ఏంటి నన్ను? ఇలా ఉంది కదా, ఇలా కనిపించాలి, అటు వెళ్ళిపోవచ్చు కదా. ఇలా ఇప్పుడు ఇట్లా పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇట్లా పెట్టి ఓపెన్ చేయండి. ఓపెన్ అయిపోతుంది. కాదు ఇలా కాదులే. మేడం కుట్టి చూపించండి. ఇలా ఉంది కదా, దీనికి ఇలా అటాచింగ్ చేయాలి. ఇది అటాచింగ్ చేస్తే ఈ మ్యాచ్ కలిసేటట్టు కలిసిందా? అది ఎక్కడ దాకా? ఇది ఇలా ఉంది కదా, ఇది ఇలా ఇక్కడ దాకా రావాలా? ఇది ఇలా కావచ్చు. అందుకే నేను లో తీయలేదు. ఇది ఇది కుట్టిన తర్వాత ఏ దాంది ఆ దాంది కంపల్సరీ వచ్చేది. సెట్ అవ్వకుండా ఉండదు, తక్కువ కూడా రాదు. ఎక్కువే అవుతుంది తప్ప తక్కువ రాదు. స్టిచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు కదా. వాళ్ళు సెకండ్ బ్యాచ్ చెప్పాలి, 1 గంట అయింది. ఇది ఒకటే చూపించాను. అయ్యో దారం ఎక్కియాలి, అంత ప్రాసెస్ టైం అయిపోతుంది. అక్కడికి వెయిటింగ్ ఆమె వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు ఉండే హ్యాండ్స్ తెలుసు కదా, సేమ్ హ్యాండ్స్ సేమ్. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగు. నేను ఇంక పూర్తి అవ్వలా. ఇది అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది అర్థమైంది కదా. వీటికి గుడ్డ తీసుకో. చెప్పు ఇప్పుడు ఏం చెప్తుంది.